పుట్టుకల గురించి సిద్ధార్థుడనే రాజకుమారుడికి తీవ్రంగా వచ్చిన సందేహాలు అతడిని బుద్ధుడిగా మార్చేశాయి. ఊరూరా తిరిగి తిరిగి అలసిపోయిన యువరాజుకు గయలో ఓ బోధి వృక్షం ఆశ్రయమిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించింది. సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది. 375 జన్మలెత్తినవాడు, ఆ తరువాత కూడా ఆచార్యుడిగా అవతరించినవాడు, అన్ని కాలాలలో ఉన్నవాడు, అన్ని ధర్మాలకు అతీతమైన ధర్మాన్ని లోకానికి అందించినవాడు. ఈయనకు విష్ణుమూర్తికి సంబంధమేమిటి? విష్ణువు దశావతారాలతో ఉన్న అనుబంధమేమిటి? నారాయణుడే తన 9వ అవతారంలో గౌతమ బుద్ధుడిగా అవతరించాడా? ఇది నిజమేనా? ఒకవేళ దశావతారాలలో ఉన్న బుద్ధుడికి గౌతమ బుద్ధుడికి సంబంధం లేకపోతే ఆ అవతారంలో ఉన్న బుద్ధుడెవరు? విష్ణువు దశావతారాలు కట్టుకథలు కావు, పుక్కిటి పురాణాలుగా వీటిని కొట్టి